హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఫేర్ వాల్యూ మెథడ్లో ప్రాబ్లం నెంబర్ 1 అయితే చేయబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో ఈల్డ్ మెథడ్లో 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. ఎవరైనా వీడియోస్ మిస్ అయ్యింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ ద్వారా మీరు ఆ వీడియోస్ అయితే చెక్ చేయొచ్చు. ఈ వీడియోలో వాల్యుయేషన్ ఆఫ్ షేర్ చాప్టర్లో 3rd మెథడ్ చేయబోతున్నాం. దిస్ ఈస్ ద లాస్ట్ మెథడ్ ఇన్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. ఓకేనా? ఎస్. ఇక మనం ఈ వీడియోలో ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసినకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఎస్. ఇక్కడ ప్రాబ్లం చూసినట్లయితే ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏబిసి లిమిటెడ్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st December 2015 యాజ్ ఫాలోస్. ఏబిసి లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఒక బ్యాలెన్స్ షీట్ ఇవ్వడం జరిగింది. ఈ బ్యాలెన్స్ షీట్ బేస్ చేసుకొని మనము ఆ కంపెనీలో ప్రజెంట్ ఉన్న షేర్ వాల్యూ కనుక్కోవాలి. ఏ మెథడ్ ప్రకారంగా? ఫేర్ వాల్యూ మెథడ్ ప్రకారంగా. ఓకేనా? ఎస్. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు, లయబిలిటీస్, అసెట్స్ ఇచ్చాడు. ఓకే, మనం బ్యాలెన్స్ షీట్ చెక్ చేసే ముందు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏముందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఎస్. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఎస్. ఇక్కడ చూసినట్లయితే ఆన్ ద అబౌట్ డేట్ ద ఇండిపెండెంట్ వాల్యూ ఆఫ్ గుడ్ విల్ and fixed assets was made at 1,50,000 and 15 lakhs respectively. ఈ పాయింట్ ఏంటంటే గుడ్ విల్ అదేవిధంగా ఫిక్స్డ్ అసెట్స్ అనేటివి రీవాల్యూ చేయడం జరిగింది. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో చూసినట్లయితే గుడ్ విల్ వాల్యూ 1 lakh ఉంది. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమో 1,50,000 ఉంది. ఇప్పుడు మనం 1,50,000 ని కన్సిడర్ చేసుకోవాలి ప్రాబ్లం చేసేటప్పుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అలాగే ఫిక్స్డ్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్లో 12 lakhs ఉన్నాయి, అడిషనల్ ఇన్ఫర్మేషన్లో 15 lakhs ఉన్నాయి. సో ఇప్పుడు మనం 15 lakhs కన్సిడర్ చేయాలి. ఓకే, ఇది జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. ఓకేనా? ఎస్. ఇక బ్యాక్ టు మళ్ళీ అడిషనల్ ఇన్ఫర్మేషన్. అలాగే కరెంట్ అసెట్స్ ఇంక్లూడ్స్ డెటార్స్ ఆఫ్ 1 lakh అవుట్ ఆఫ్ విచ్ 5% యాజ్ బ్యాడ్ డెట్స్. ఓకే, ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ సైడ్ కరెంట్ అసెట్స్ ఉన్నాయి కదా, 2 lakhs ఉన్నాయి. అంటే ఈ కరెంట్ అసెట్స్లో 1 lakh వచ్చేసి డెటార్స్ ఉన్నాయన్నమాట. ఓకే, 2 lakhsలో 1 lakhs వచ్చేసి డెటార్స్ ఉన్నాయి. ఓకే, డెటార్స్ ఉన్నాయి. అలాగే ఈ 1 lakh డెటార్స్లో 5% వచ్చేసి బ్యాడ్ డెట్స్ అని అనమాట. బ్యాడ్ డెట్స్ అంటే రాని బాకీలు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 1 lakhలో నుంచి 5% తీసేసి ప్రాబ్లం చేసుకోవాలి. సో వెళ్ళే ముందు మీకు చెప్తాను. ఓకేనా? ఎస్. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏముందంటే ద ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ద పాస్ట్ 3 years వర్ 4,12,500 ఆఫ్ విచ్ 20% వాజ్ ప్లేస్డ్ టు రిజర్వ్స్. అలాగే ఏబిసి లిమిటెడ్ కంపెనీ యొక్క గత 3 సంవత్సరాలు సంబంధించిన ప్రాఫిట్స్ ఎన్ని ఉన్నాయంటే 4,12,500 రూపాయలు ఉన్నాయన్నమాట. ఈ 4,12,500లో 20% అంటే 20% రిజర్వ్స్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారని మీనింగ్. ఓకే, రిజర్వ్స్కి ట్రాన్స్ఫర్ చేశారు. దీన్ని ఏం చేయాలి నేను ప్రాబ్లం చేసేటప్పుడు చెప్తాను. ఓకే, తర్వాత ద నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈస్ 10% ప్రాబ్లంలో ఇచ్చేసాడు. ఓకేనా? తర్వాత లాస్ట్ వచ్చేసి క్యాల్కులేట్ ద వాల్యూ ఆఫ్ షేర్ బై యూజింగ్ ఫేర్ వాల్యూ మెథడ్. ఫేర్ వాల్యూ మెథడ్ ప్రకారంగా షేర్ యొక్క వాల్యూని కనుక్కోవాల్సి ఉంటుందని వాడు చెప్తున్నాడు. ఓకేనా? ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో మనం ఫేర్ వాల్యూ మెథడ్ ప్రకారంగా షేర్ యొక్క వాల్యూ కనుక్కోవాలి అని అంటే మనకు ఫస్ట్ 2 మెథడ్స్ వచ్చిండాలి. అదేంటి? నెట్ అసెట్స్ మెథడ్, తర్వాత ఈల్డ్ మెథడ్. ఈ 2 వస్తే మనకు ఫేర్ వాల్యూ మెథడ్లో వాల్యూ యొక్క షేర్ని కనుక్కోవచ్చు. ఓకే, ఎస్. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఫస్ట్ ఏం చేయాలంటే నెట్ అసెట్స్ మెథడ్ ప్రకారంగా షేర్ యొక్క వాల్యూ కనుక్కోవాలి. ఓకే, అది ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఈ ఫేర్ వాల్యూ మెథడ్లో. ఓకేనా? చేద్దామా? ఎస్. ఇక్కడ చూడండి, ఫస్ట్ నెట్ అసెట్స్ మెథడ్ ప్రకారంగా షేర్ యొక్క వాల్యూ కనుక్కోవాలి అని అంటే ఫార్ములా ఏంటి? ఫస్ట్ వాల్యూ ఆఫ్ షేర్. నెట్ అసెట్స్ మెథడ్ ప్రకారంగా ఫార్ములా ఏంటి షేర్ వాల్యూ కనుక్కోవడానికి అంటే నెట్ అసెట్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఇది ఫార్ములా. ఓకే, ఎస్. తర్వాత మనకు నెట్ అసెట్స్ కావాలి అని అంటే దానికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది.
అదేంటి అని అంటే నెట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లైబిలిటీస్. ఇది ఫార్ములా నెట్ అసెట్స్ కనుక్కోవడం కోసం. ఓకే, ఇప్పుడు మనం నెట్ అసెట్స్ మెథడ్ ప్రకారంగా షేర్ యొక్క వాల్యూ కనుక్కోవాలి అని అంటే నెట్ అసెట్స్ కావాలి, నెంబర్ ఆఫ్ షేర్స్ కావాలి. నెంబర్ ఆఫ్ షేర్స్ ప్రాబ్లంలో ఇచ్చేసి ఉంటాడు. మనం ఇప్పుడు నెట్ అసెట్స్ కనుక్కోవాలి. నెట్ అసెట్స్ కనుక్కోవాలి అంటే అసెట్స్లో నుంచి అవుట్ సైడ్ లైబిలిటీస్ తీసేస్తే నెట్ అసెట్స్ వచ్చేస్తాయి. సో చేద్దామా? ఎస్. ఇప్పుడు మనం నెట్ అసెట్స్ కనుక్కోవాలంటే బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. ఓకే, ఇక్కడ బ్యాలెన్స్ షీట్లోకి వచ్చేయండి. ఇక్కడ అసెట్స్ ఉన్నాయి, తర్వాత లైబిలిటీస్ ఉన్నాయి. ఓకే, ఎస్. ఫస్ట్ మనం అసెట్లో ఓకే ఏమేమి తీసుకోవాలంటే ఇక్కడ గుడ్ విల్ ఇచ్చాడు, గుడ్ విల్ తీసుకోవాలి, ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి, కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ డెటర్స్ అని చెప్పి ఒక అడ్జస్ట్మెంట్ ఉంది, జాగ్రత్తగా గమనించుకోవాలి మీరు. ఓకే, మనం ఫస్ట్ గుడ్ విల్ని ఎంటర్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఇది గుడ్ విల్. ఓకే, 1,50,000 కదా. ఎస్. తర్వాత ఫిక్స్డ్ అసెట్ ఎంత? 15 lakhs. ఓకే, తర్వాత ఓకే కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్లో 1 lakh ఉంది కదా, ఆ 1 lakhని రాసేసుకుందాం. అలాగే కరెంట్ అసెట్స్లో డేటాస్ ఉన్నాయి. ఓకే, ఇది డేటాస్. ఓకే, ఇప్పుడు డేటాస్ చేసేటప్పుడు 5% రాని బాకీలు ఉన్నాయి, బ్యాడ్ డేట్స్ ఉన్నాయి, దాన్ని లెస్ చేసి మనం అమౌంట్ వేసుకోవాలి. సో ఎలా అంటే 1 lakh ఇక్కడ వేసుకోండి. 1 lakh ఇంటూ 5% రాలే కదా, 5/100 చేయాలి. ఓకే, ఇప్పుడు వాల్యూ ఎంత వస్తుందో మనం చూద్దాం. సో ఇక్కడ 1 lakh ఓకే ఇంటూ 5 డివైడెడ్ బై 100 ఎంత? 5,000. ఈ 5,000 అనేది బ్యాడ్ డేట్స్ అనమాట. ఓకే, 5,000 అనేది బ్యాడ్ డేట్స్. ఇప్పుడు 1 lakhలో నుంచి 5,000 తీసేస్తే 95,000 ఉంటుంది. ఇప్పుడు 95,000 అనేది డేటాస్ యొక్క వాల్యూ అనమాట. సో ఓకే, ఇది అసెట్స్ యొక్క వాల్యూ, టోటల్ అసెట్స్ వాల్యూ ఇది. ఓకే, వీటన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందో మనము చెక్ చేద్దాం. ఎస్, 1,50,000 ఓకే ప్లస్ 15 lakhs ప్లస్ 1 lakh ప్లస్ 95,000. ఓకే, 18,45,000. 18,45,000 ఇదేంటంటే అసెట్స్ వాల్యూ, టోటల్ అసెట్స్ వాల్యూ. ఓకే, ఇప్పుడు 18,45,000లో నుంచి అవుట్ సైడ్ లైబిలిటీస్ తీసేయాలి. ఓకే, లెస్ అవుట్ సైడ్ లైబిలిటీస్. ఓకే, ఎస్. ఇప్పుడు మనం ఇక్కడ 1 by 1 చేద్దాం. సో ఓకే, అవుట్ సైడ్ లైబిలిటీస్ ఏమేమి ఉన్నాయి కనుక్కోవాలంటే బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. ఓకే, ఇక్కడ బ్యాలెన్స్ షీట్లోకి వచ్చేయండి. ఇక్కడ లైబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అట్ 10 ఈచ్ అన్నాం. ఇదేంటంటే అవుట్ సైడ్ లైబిలిటీ కాదు. ఓకేనా, అది నెంబర్ ఆఫ్ షేర్స్ అనమాట. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఇది ఇన్సైడ్ లైబిలిటీ. ఓకే, తర్వాత 10% డిబెంచర్స్. డిబెంచర్స్ ఉన్న 10% డిబెంచర్స్ ఉన్న 6% డిబెంచర్స్ ఉన్న అది అవుట్ సైడ్ లైబిలిటీ. దీన్ని కన్సిడర్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే, క్రెడిటర్స్ అన్నా కూడా అవుట్ సైడ్ లైబిలిటీయే, దీన్ని తీసుకోవాలి. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఉన్న అవుట్ సైడ్ లైబిలిటీయే, ఇది కూడా తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ 3 ఐటమ్స్ని మనం తీసుకొని అక్కడ లిస్ట్ చేయాలి. ఓకే, టోటల్ వాల్యూ ఎంత? డిబెంచర్స్ ఏమో 2 lakhs ఉన్నాయి. ఓకే, క్రెడిటర్స్ కూడా 2 lakhs ఉన్నాయి, 4 lakhs. తర్వాత ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ 1,50,000. టోటల్ ఎంత? 5,50,000. ఓకే, 5,50,000. ఓకేనా, 5,50,000 టోటల్ అవుట్ సైడ్ లైబిలిటీస్ వాల్యూ. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే 18,45,000లో నుంచి 5,50,000 తీసేస్తే నెట్ అసెట్స్ వస్తాయి. ఓకేనా, మైనస్ 5,50,000. సో 12,95,000 వస్తుంది. 12,95,000 ఇదేంటి అంటే నెట్ అసెట్స్. ఓకేనా, నెట్ అసెట్స్ మనకు వచ్చేసాయి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి? సింపుల్గా షేర్ వాల్యూ కనుక్కోవచ్చు నెట్ అసెట్స్ మెథడ్ ప్రకారం. ఓకేనా, ఎస్. ఇక్కడ మనకు ఫార్ములా ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఎస్. నెట్ అసెట్స్ ఎన్ని వచ్చాయి మనకు? 12,95,000 కదా, బై నెంబర్ ఆఫ్ షేర్స్. మనకు షేర్స్ ఎన్ని ఉన్నాయో ఇప్పుడు కావాలి. ఓకేనా, అది కావాలంటే బ్యాలెన్స్ చెక్ చేయాలి. ఓకే, ఎస్. ఇక్కడ లైబిలిటీ సైడ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అట్ 10 ఈచ్ అన్నాం. అంటే వాడు నెంబర్ ఆఫ్ షేర్స్ ఇవ్వలేదు, 10 ఈచ్ అని వదిలేసాడు, టోటల్ అమౌంట్ ఇచ్చాడు.
ఇప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయని ఎలా కనుక్కోవాలి సార్ అని అంటే సింపుల్. ఒకవేళ మీకు బ్యాలెన్స్ షీట్లో నెంబర్ ఆఫ్ షేర్స్ ఇవ్వకపోతే అమౌంట్ ఇచ్చిన టోటల్ అమౌంట్ వేసుకొని డివైడెడ్ బై ఎంత ఒక్కొక్క షేర్ వాల్యూ 10 5 8 అని ఇచ్చింటాడు వాడు, అది దాంతో డివైడెడ్ చేయాలి మీరు. ఇప్పుడు 8 lakhs బై 10 వేస్తే ఎంత వస్తుంది మనకు? 80,000 వస్తుంది అనుకుంటా. ఓకే చూద్దాం. 8 lakhs డివైడెడ్ బై 10 80,000 వచ్చింది కదా. ఈ 80,000 అనేది నెంబర్ ఆఫ్ షేర్స్ అనమాట. ఓకేనా, సింపుల్. ఓకే 80,000. ఓకే 80,000. ఎస్, ఇప్పుడు మనం చేసి చూద్దాం వాల్యూ ఎంత వస్తుందో. ఓకే 12,95,000 ఓకే డివైడెడ్ బై 80,000. సో 16.18 ఓకే 16.1875 వస్తుంది. సో ఇప్పుడు ఇది ఏదంటే వాల్యూ ఆఫ్ షేర్. ఓకే వాల్యూ ఆఫ్ షేర్ నెట్ అసెట్స్ మెథడ్ ప్రకారంగా మనం షేర్ వాల్యూ కనుక్కున్నాం. ఎస్, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈల్డ్ మెథడ్ ప్రకారంగా కూడా షేర్ వాల్యూ కనుక్కోవాలి. అది కనుక్కుంటేనే ఫేర్ వాల్యూ మెథడ్ మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే లేకపోతే రాదు. ఓకే ఎస్, ఇక్కడ ఈల్డ్ మెథడ్ అన్నాం. ఈల్డ్ మెథడ్ ప్రకారంగా ఓకే షేర్ వాల్యూ ఎలా కనుక్కుంటాం? ఫార్ములా వాల్యూ ఆఫ్ షేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ డివైడెడ్ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంటూ పెయిడ్ అప్ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్ క్యాపిటల్. ఇది వాల్యూ ఆఫ్ షేర్ కనుక్కోవడానికి ఫార్ములా ఈల్డ్ మెథడ్ ప్రకారంగా. ఓకేనా ఎస్, అలాగే మనము ఇక్కడ ఇంకొకటి కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? ఓకే ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ బై టోటల్ పెయిడ్ అప్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని అనొచ్చు, షేర్ క్యాపిటల్ అని అనొచ్చు. అంటే షేర్ క్యాపిటల్ టోటల్ వాల్యూ అనమాట ఇంటూ 100. ఇది ఫార్ములా ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ కనుక్కోవడానికి. ఓకేనా ఎస్, ఇప్పుడు మనము ఈల్డ్ మెథడ్లో వాల్యూ ఆఫ్ షేర్ కనుక్కోవాలి అంటే ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ కావాలి, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ కావాలి, పెయిడ్ అప్ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్ క్యాపిటల్ కావాలి. ఈ పెయిడ్ అప్ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్ క్యాపిటల్ ప్రాబ్లంలో ఇచ్చింటాడు, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ కూడా ప్రాబ్లంలో ఇచ్చాడు, మీరు చూసారు. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ కావాలి. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ కావాలంటే మనం కనుక్కోవాలి. ఫార్ములా ఇది. ఓకేనా, కనుక్కుందామా ఇప్పుడు ఇక్కడ? ఎస్, ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ కనుక్కోవాలి అని అంటే ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ కావాలి. ఓకే ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ కావాలి. ఎలా కనుక్కుంటాం ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్? ప్రీవియస్ వీడియోస్ చూసింటే మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఎలా కనుక్కుంటామంటే చూద్దాం. ఓకే ఎస్, ఇక్కడ చూడండి, మీరు ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ కనుక్కోవాలంటే ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్ చేయాలి మీరు. ఓకే చిన్న క్యాలిక్యులేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. దాంతో ఫస్ట్ పర్టికులర్ ఏమొస్తుందంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అన్న ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అన్న వస్తుంది. ఓకే అది మీకు ఎలా కనుక్కోవాలంటే ప్రాబ్లంలో వాడు ఇచ్చింటాడు. ఓకేనా, ప్రాబ్లంలో ఏమని ఇస్తాడంటే ప్రాఫిట్స్ ఆఫ్టర్ ట్యాక్స్ అన్న ఇస్తాడు, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అన్న ఇచ్చి అడ్జస్ట్మెంట్ ఇస్తాడు. ఇక్కడ మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్లో అంటే అడ్జస్ట్మెంట్లో ద ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ద పాస్ట్ 3 years అని 4,12,500 అని ఇచ్చాడు కదా. సో ఇదే ప్రాఫిట్స్ అనమాట. ఇప్పుడు ఈ ప్రాఫిట్స్ మనం ఏమనుకోవచ్చు? ప్రాఫిట్స్ ఆఫ్టర్ ట్యాక్స్ అనుకోవచ్చు. ఓకే ప్రాఫిట్స్ ఆఫ్టర్ ట్యాక్స్ అనుకోవచ్చు అనమాట. ఓకే ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి అక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఓకే ఇక్కడ ఏమని మెన్షన్ చేస్తారు మీరు అంటే ప్రాఫిట్స్ ఆఫ్టర్ ట్యాక్స్ అని మెన్షన్ చేసుకోవచ్చు. సో ఎంత అమౌంట్ టోటల్? 4,12,500. ఓకే ఇది అమౌంట్. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే క్యాల్కులేషన్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ చేసేటప్పుడు ట్రాన్స్ఫర్ టు రిజర్వ్స్ ఏమన్నా ఉన్నా తీసేయాలి, తర్వాత ప్రిఫరెన్స్ డివిడెండ్ ఏమన్నా కూడా తీసేయాలి. ఓకే ఎస్, ఇప్పుడు మనం ఏం చేయాలి? లెస్ ట్రాన్స్ఫర్ టు రిజర్వ్స్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి, లేకపోతే నిల్ డాష్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో చెక్ చేద్దామా ప్రాబ్లంలోకి వెళ్ళి? ఎస్ చెక్ చేద్దాం. ఎస్ ఇక్కడ ప్రాబ్లంలోకి వచ్చాము.
ఇక్కడ మనకు ప్రిఫరెన్స్ డివిడెండ్ గురించి ఎలాంటి అడ్జస్ట్మెంట్ లేదు. అలాగే అడ్జస్ట్మెంట్లోనే ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్లోనే ప్రాఫిట్స్ పక్కనే ఆఫ్ విచ్ 20% వాస్ ప్లేస్డ్ టు రిజర్వ్స్ అన్నాడు. అంటే 4,12,500లో నుంచి అంటే 4,12,500లో 20% ఆఫ్ అమౌంట్ని రిజర్వ్స్కి ప్లేస్ చేశారు. ప్లేస్ చేశారని అంటే అది ట్రాన్స్ఫర్ చేసినట్టు లెక్క. ఓకేనా, ఇప్పుడు మనము 4,12,500లో 20% అమౌంట్ ఎంతైతే వస్తుందో ఆ అమౌంట్ని డిడక్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, చేద్దామా? ఎస్, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చేసేయండి క్యాల్కులేషన్ దగ్గరికి. సో ఇక్కడ సింపుల్గా మీరు ఒక చిన్న క్యాల్కులేషన్ రాసుకోండి, ఇది మీకోసమే. 4,12,500 మెన్షన్ చేసుకొని ఇంటూ 20% కదా తీసేయాల్సింది, 20/100 వేసుకుంటే అమౌంట్ ఎంతో వస్తుంది. ఓకేనా, 4,12,500 ఓకే ఇంటూ 20/100, సో 82,500 వస్తుంది. ఓకే, అది ఇన్ ద కాలంలోనే మెన్షన్ చేసుకోండి, 82,500. ఓకే, ఎస్. తర్వాత మనము ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ కనుక్కునేటప్పుడు ఇంకోటి కూడా లెస్ చేయాలి, ప్రిఫరెన్స్ డివిడెండ్ అంటాం. మనకు ప్రాబ్లంలో ఇవ్వలేదు, ప్రిఫరెన్స్ డివిడెండ్ ఏమన్నా కూడా తీసేయాలి. సో లేదు కాబట్టి నిలబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఎస్. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే 4,12,500లో నుంచి 82,500 తీసేస్తే ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ వస్తాయి. 4,12,500 మైనస్ 82,500, సో 3,30,000 అనమాట. ఓకే, 3,30,000. సో ఏంటి 3,30,000? ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్. ఓకే, ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ అనమాట. ఓకేనా, ఎస్. ఇప్పుడు మనకు ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ కనుక్కునేసాం. ఇప్పుడు ఈల్డ్ మెథడ్ ప్రకారంగా ప్రాబ్లంలోకి వచ్చినట్లయితే ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ కావాలి కదా, అక్కడ 3,30,000 మెన్షన్ చేసుకోండి, డివైడెడ్ బై మనకేం కావాలి ఇప్పుడు టోటల్ పేడప్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనమాట. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనొచ్చు, షేర్ క్యాపిటల్ అని అనొచ్చు. సో ఇదేంటి అంటే మనం బ్యాలెన్స్ షీట్లోకి వద్దాం. ఓకేనా, బ్యాలెన్స్ షీట్లోకి వచ్చి ఎక్కడ చెక్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ చెక్ చేయాలి. ఓకే, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అట్ 10 ఈచ్ అన్నాం కదా, 10 ఈచ్ అంటే టోటల్ ఇది. ఓకే, 80,000 షేర్లు అనుకున్నాం కదా. ఓకే, ఇక్కడ సో 80,000 షేర్లు ఒక్కొక్కటి 10 ఈచ్ అన్నాం. సో టోటల్ ఎంత వస్తుంది ఇక్కడ 8 lakhs వస్తుంది. ఈ 8 lakhsే టోటల్ పేడప్ వాల్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనమాట. సో ఇక్కడ మీరు 8 lakhs మెన్షన్ చేసుకోండి. ఓకే, ఇంటూ ఇక్కడ ఏం చేయాలి, మీరు 100 చేయాలి. ఓకేనా, ఎస్. ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. 3,30,000 డివైడెడ్ బై 8 lakhs, ఓకే, ఇంటూ 100, సో 41.25. 41.25 ఏంటిది ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఓకేనా, ఎస్. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ కనుక్కున్నాం. ఇప్పుడు మనం షేర్ వాల్యూ కనుక్కోవచ్చు ఈ లిమ్ మెథడ్ ప్రకారంగా. ఓకేనా, ఎంత వచ్చింది ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్? 41.25. ఓకే, డివైడెడ్ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ప్రాబ్లంలో ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు. ఓకే, 10 మెన్షన్ చేసుకోండి, ఇంటూ పేడప్ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్ క్యాపిటల్. అంటే ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత అనంటే వాడు బ్యాలెన్స్ షీట్లో 10 అనే ఇచ్చాడు. సో చెక్ చేస్తామా ఒకసారి మళ్ళీ? ఓకే, ఇక్కడ చూడండి, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అట్ 10 ఈచ్ అన్నాం కదా, అదే అనమాట అది. ఓకేనా, అలాగే నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ కూడా ఇక్కడ 10% ఉంది. సో ఓకేనా, ఎస్. డౌట్స్ అన్ని క్లియర్ అయ్యి ఉంటాయి మీకు కూడా. ఎస్, ఇప్పుడు మనం వాల్యూ కనుక్కునేద్దాం, అయిపోతుంది. ఓకేనా, ఎస్. 41.25 డివైడెడ్ బై 10 ఇంటూ 10, మళ్ళీ 41.25 వస్తుంది. ఓకేనా, 41.25 వచ్చింది. సో ఇదేంటి అనంటే షేర్ వాల్యూ. ఓకే, ఈక్విటీ షేర్ వాల్యూ ఈల్డ్ మెథడ్ ప్రకారంగా. ఈల్డ్ మెథడ్లో మనము 2 రకాలుగా అనుకుంటాం షేర్ వాల్యూ. రేట్ ఆఫ్ ఎర్నింగ్స్ అంటాం, రేట్ ఆఫ్ డివిడెండ్స్ అంటాం. ఓకేనా, ఇప్పుడు మనం చేసిన మెథడ్ ఏంటంటే రేట్ ఆఫ్ ఎర్నింగ్స్ అనమాట. ఓకేనా, గుర్తుంచుకోండి. ఓకే,
ఎస్, ఇప్పుడు మనం ఈల్డ్ మెథడ్లో కూడా షేర్ వాల్యూ మనకు కనుక్కోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, లాస్ట్ ఫేర్ వాల్యూ మెథడ్ ప్రకారంగా వాల్యూ కనుక్కుంటే ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా? ఎస్, ఇక్కడ చూడండి, ఫేర్ వాల్యూ మెథడ్ లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే, ఫార్ములా ఏంటి అంటే వాల్యూ ఆఫ్ షేర్ ఈజ్ ఈక్వల్ టు నెట్ అసెట్స్, ఓకే, నెట్ అసెట్స్ మెథడ్ వాల్యూ ప్లస్ ఈల్డ్ వాల్యూ అంటాం. ఈల్డ్ వాల్యూ డివైడెడ్ బై 2. ఓకే, డివైడెడ్ బై 2 అంటే ఫేర్ వాల్యూ మెథడ్ ప్రకారంగా షేర్ వాల్యూ ఎలా కనుక్కుంటామంటే మనం ఫస్ట్ చేసాం కదా నెట్ అసెట్స్ మెథడ్ ప్రకారంగా ఆ వాల్యూ తీసుకోవాలి, ప్లస్ అదేవిధంగా మనం ఈల్డ్ మెథడ్ ప్రకారంగా కూడా షేర్ వాల్యూ కనుక్కున్నాం, ఆ వాల్యూ కూడా తీసుకోవాలి. ఓకే, నెట్ అసెట్స్ మెథడ్ వాల్యూ ప్లస్ ఈల్డ్ వాల్యూ. మనం నెట్ అసెట్స్ మెథడ్ వాల్యూని ఇంకో రకంగా పిలుచుకోవచ్చు, ఇక్కడ ఇంట్రెన్సింగ్ వాల్యూ అంటాం. ఓకేనా? తర్వాత రెండింటిని ప్లస్ చేసి 2తో డివైడ్ చేస్తే మనకు ఫేర్ వాల్యూ మెథడ్ ప్రకారంగా షేర్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, చేద్దామా? ఎస్, ఇప్పుడు మనం నెట్ అసెట్స్ మెథడ్ ప్రకారంగా వాల్యూ ఎంత వచ్చింది, షేర్ వాల్యూ ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి 16.1875 వచ్చింది. ఓకేనా? 16.1875 వచ్చింది. ఓకేనా? యాజ్ ఇట్ ఈస్ వాల్యూ తీసుకుందాం, ప్లస్ ఈల్డ్ మెథడ్ ప్రకారంగా షేర్ వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ 41.25 వచ్చింది. ఓకేనా? 41.25. సో ఓకే, ఎస్, బై డివైడెడ్ బై 2. సో ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే చూడండి ఒకసారి, 16.1875 ప్లస్ 41.25. సో ఎంత వచ్చింది, 57.4375. 57.4375. ఓకే, బై 2 చేస్తే ఇప్పుడు మనకు వాల్యూ వస్తుంది. ఓకేనా? ఎస్, 437 డివైడెడ్ బై 2. సో ఎంత వచ్చింది, 28.71875. సో ఇదేంటి, షేర్ వాల్యూ. ఓకే, ఫేర్ వాల్యూ మెథడ్ ప్రకారంగా మనకు ఏబిసి లిమిటెడ్ కంపెనీ ప్రెసెంట్ యొక్క షేర్ వాల్యూ 28.71875 వచ్చిందనమాట. ఇది ఆన్సర్. సో ఓకే, ఫేర్ వాల్యూ మెథడ్ ప్రకారంగా ఈ విధంగా ప్రాబ్లం చేయాలి. ఫస్ట్ నెట్ అసెట్స్ మెథడ్ ప్రకారంగా షేర్ వాల్యూ కనుక్కోవాలి, ఈల్డ్ మెథడ్ ప్రకారంగా కూడా షేర్ వాల్యూ కనుక్కోవాలి. ఆ రెండింటి కనుక్కున్న తర్వాత మనము ఫేర్ వాల్యూ మెథడ్ అప్లై చేస్తాం. సింపుల్. ఓకేనా? ఎస్, ఇది టుడేస్ వీడియో. మీకు ఇంకా వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? ఎస్, 1 by 1 స్టెప్ బై స్టెప్ నీట్గా చూస్తే మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. సో ఓకేనా? ఎస్, ఇక్కడితో మనకు వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెట్ అసెట్స్ మెథడ్ ప్రకారంగా 4 ప్రాబ్లమ్స్ చేసాం, ఈల్డ్ మెథడ్లో 2 ప్రాబ్లమ్స్ చేసాం, ఫేర్ వాల్యూ మెథడ్ ప్రకారంగా ఒక ప్రాబ్లం చేసాం. ఈ 3 మెథడ్స్ అన్ని ప్రాబ్లమ్స్ చూస్తే మీకు ఈజీగా వాల్యుయేషన్ ఆఫ్ షేర్ చాప్టర్ చేయగలుగుతారు ఎగ్జామ్స్లో. ఓకేనా? ఎస్, ఇక నెక్స్ట్ వీడియో నుంచి కొత్త చాప్టర్ అయితే స్టార్ట్ చేద్దాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, తప్పకుండా వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చు. సో ఓకే, ఎస్, ఇక సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బై నౌ, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, ఛానల్ ఫర్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.